Hi viewers, welcome to my channel. Please subscribe to click the bell icon for more interesting videos. Good morning, my dear great friends and sisters, and at the same time, my inspirational Shavali sir. Have a great day. Myself, Praveen Patipati. Today my topic is DevOps. My agenda వచ్చేసి develop and operation, waterfall ages, what is DevOps, development, operation, DevOps process as a advantages, father of DevOps, differences, reference links. ఈ కామన్ అయ్యి బట్ మై మెయిన్ ఎజెండా వచ్చేసి నాలా బేసిక్స్ లాంటి వ్యక్తులకు కూడా అర్థమయ్యేటట్టు ఆ డెవాప్స్ అనే దాని బేసిక్స్ అర్థమయ్యేటట్టు చెప్పడం నా మెయిన్ ఎజెండా. డెవలప్మెంట్ టీమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి మాట్లాడుకోవాలంటే ఆ డెవాప్స్ అనేటటువంటి ఆ పదం ఎలా ఏర్పడిందంటే బేసికల్లీ టూ పార్ట్స్ ఉంటాయి, టూ టీమ్స్ ఉంటాయి బేసికల్లీ, డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ అని చెప్పి. దాంట్లో నుంచి డెవలప్మెంట్లో నుంచి డివ్ ఆపరేట్ టీమ్ నుంచి ఓప్ తీసుకొని డివాప్స్ అని పెట్టారు. డివాప్స్ అని చెప్పి ఆ పేరుని అటాచ్ చేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్ టీంలో ఉండేటువంటి మెయిన్ ఏదైనా ఒక అప్లికేషన్ ఈ డివాప్స్ అనేది ఏంటంటే అది ఒక మెథడాలజీ, ఏంటంటే యాప్స్ క్రియేట్ చేయడానికి కానీ ఒక సర్టైన్ సైట్స్ని క్రియేట్ చేయడానికి ఇది ఒక మెథడ్. దాన్ని ఆ మెథడ్ చేయాలంటే దాంట్లో కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెసెస్ ఫస్ట్ ప్లానింగ్, కోడ్, బిల్డ్, టెస్ట్. ప్లాన్, ఆ యాప్ని మనం ఎలా చేయాలి, అంటే ఆ యాప్ని మనం ఎలా ప్లాన్ చేసుకొని, అంటే మనకి ఫస్ట్ ఇంటర్ఫేస్ ఎలా రావాలి, ఏ కలర్ రావాలి, ఫస్ట్ ఏ ఫాంట్లో రావాలి అనే దాన్ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం కోడ్, దేనైనా సరే ఒక స్ట్రైట్ లైన్ రావాలన్నా సరే, ఒక కలర్ రావాలన్నా సరే, దానికి ఏదైనా సరే ఒక కోడింగ్ రావాలి, దానికి సంబంధించిన కోడింగ్. అండ్ బిల్డ్, దాన్ని ఆ కోడింగ్ అవన్నీ రాసిన తర్వాత దాన్ని బిల్డ్ చేయడాన్ని బిల్డ్ కిందకి వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం టెస్ట్, ఇది చేసిన దానంతా టెస్ట్ చేయడానికి, అంటే ఆ కోడింగ్ అంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏం చేసడానికి టెస్ట్. ఈ నాలుగుటిని కలిపి డెవలప్మెంట్ టీమ్ అంటారు, దాన్నే డివ్ అంటారు. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ టీమ్ ఓపెన్, దాంట్లో డిప్లాయ్ చేయటం, దాన్ని ఆపరేట్ చేయటం. అండ్ అట్ ది సేమ్ టైం మానిటర్, మనం క్రియేట్ చేసిన యాప్ని కానీ అప్లికేషన్ కానీ ఆ వెబ్సైట్ని కానీ మానిటర్ చేయడాన్ని దీన్ని ఆపరేషన్ టీమ్ కిందకి తీసుకొని వస్తారు. చెప్తాను వాటర్ ఫాల్ మెథడాలజీ ఏంటి, డివాప్స్ టాపిక్ తీసుకొని వాటర్ ఫాల్ మెథడాలజీ వస్తుంది అనుకోకండి. ఈరోజు ప్రజెంట్ డివాప్స్ అనేటటువంటి టాపిక్ మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక పాపులర్ అండ్ అడిసెంట్ ఏంటి యూజ్ చేస్తున్నటువంటి మెథడాలజీ. సో ఈరోజు ఎక్కువ మెథడాలజీ యూజ్ చేస్తున్నారంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫ్యూచర్లో దాని వెనకాల ఉన్న మెథడాలజీస్లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే ఈరోజు అది డెవలప్ అయి ఉంటుంది, ఎక్కువ పాపులర్ అయి ఉంటుంది. కాబట్టి దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్, దీని ప్రాసెస్ తెలిపి దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ చెప్పి దాని గురించి చెప్పడం జరుగుతుంది. మొదటగా వాటర్ ఫాల్ మోడల్. ఈ వాటర్ ఫాల్ మోడల్లో ఏదైనా సరే ఫస్ట్ స్టార్ట్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ కానీ, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, డిప్లాయ్ అండ్ అట్ ది సేమ్ టైం మానిటర్, ఇదంతా ఒక ప్రాసెస్లో జరుగుతుంది. ఈ స్ట్రైట్గా ఒక ప్రాసెస్లో ఇది వన్ బై వన్ ఇంటర్లింక్ జరుగుతూ వస్తుంది ఈ వాటర్ ఫాల్ మోడల్లో. అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఒకటైతేనే ఇంకోటి చేయగలుగుతాం. అండ్ అట్ ది సేమ్ టైం ఈ వర్క్ ఎంతవరకు జరుగుతుంది, ఏదైనా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఫైనల్ అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా చూసుకోలేము. అంటే దీని మెయిన్ ఏంటంటే దీనికి వాటర్ ఫాల్ మెథడాలజీ అని పేరు పెట్టడానికి ఏంటంటే వాటర్ ఫాల్ కూడా రియల్లీ అది జలపాతం అనేది కూడా కిందకి ఒకసారి పడితే అది బ్యాక్ తిరిగి రాదు, నేచురల్గా రాదు, ఆర్టిఫిషియల్గా వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇంటి వల్ల కానీ న్యాచురల్గా అయితే పైకి రావడం ఉంది. అందుకని దానికి వాటర్ ఫాల్ మెథడాలజీ అని పెట్టారు. దానికి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాం. ఓకే, దాన్ని మీరు చూసిన ఎగ్జాంపుల్ ప్రకారం వాటర్ ఫాల్ కూడా వాటర్ అనేది స్లోప్గా ఉన్న ఆ ఏరియా కిందకి వెళ్ళి కానీ బ్యాక్ రావడానికి నేచర్గా అయితే బ్యాక్ రాదు, ఆ
అట్లాగే ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ కూడా ఆ టైపే ఉండడం జరుగుతుంది. కాబట్టి దానికి వాటర్ ఫాల్ మోడల్ అని పెట్టడం. అది ఎర్లీ 1980s ఆ టైం పీరియడ్ 1980s 1990s పీరియడ్ ఆఫ్ టైంలో ఆ వాటర్ ఫాల్ మోడల్ అనేది యూజ్ చేసేటోళ్ళు. అది బిగ్ స్కేల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్కి అయితే అది పనికొచ్చేది కాదు. అందుకని చెప్పి కొద్దిగా అడ్వాన్స్డ్గా ఏజిల్ మెథడాలజీ అనేది కనుక్కోవడం జరిగింది. దానికి అడ్వాన్స్డ్గా ఎర్లీ 1990s చివరి స్టేజెస్లో ఏజిల్ మెథడాలజీ మెయిన్ థియరీ వచ్చేసి దాంట్లో ఫస్ట్ నుంచి స్టార్ట్ అంటే ప్లానింగ్, కోడింగ్, టెస్టింగ్ అట్లా అంటే డెవలప్మెంట్ టీమ్ కానీ ఆపరేటింగ్ కానీ అవి చేసుకోవటం అంటే 1 by 1 చేసుకోవాల్సి వచ్చేది. దీంట్లో కొద్దిగా అడ్వాంటేజ్ ఏంటంటే ప్లాన్, డిజైన్, డెవలప్, టెస్ట్, డిప్లాయ్, రివ్యూ. దీంట్లో ఉండేది ఏంటంటే సర్కిల్ చేసుకోవచ్చు. అంటే నువ్వు మీ ఫైనల్ అవుట్పుట్ వచ్చే అంతవరకు మీరు ఏమైనా అంటే తయారు చేసినప్పుడు కానీ దాని లోపల మీ సర్కిల్ అంటే మీరు మానిటర్ చేసుకోవచ్చు. ఏమైనా తప్పులు వచ్చాయా, తప్పులు వస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి దీంట్లో అవకాశాలు ఉండేవి. రిపీటెడ్ బై చేసుకొని నీకు ఫైనల్ అవుట్పుట్ దాన్ని మానిటర్ చేసేటోళ్ళు ఇది ఉండేది. అంటే దాని నుంచి దీనికి కొద్దిగా అడ్వాంటేజ్ ఉండేది. అండ్ నెక్స్ట్ అండ్ డివాప్స్. వాట్ ఈస్ డివాప్స్? డివాప్స్ మెయిన్ వచ్చేసి వాటర్ ఫాల్ మోడల్లో మనం డిఫరెన్స్ తీసుకుంటే అది మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు దాంట్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ అవి క్లియర్ చేసుకునేదానికి అవకాశం ఉండేది కాదు. లాస్ట్ వరకు వచ్చేటప్పుడు కూడా మనకి అది ఏమన్నా తప్పులు ఉన్నా కానీ అవి సర్దిద్దుకునేదానికి కుదిరేది కాదు. ఈ ఏజిల్ ఇంకా చూసినట్లు ఆ ఏజిల్ మెథడ్లో అయితే నీకు రిపీటెడ్ మోడ్ రిపీట్ చేసుకొని దాంట్లో తప్పులు ఉంటే సర్దిద్దుకొని ఫైనల్ అవుట్పుట్ తీసుకోవచ్చు. అండ్ వాటి రెండింటిలో పోలిస్తే దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది కంటిన్యూస్లీ ఒక అప్లికేషన్ నేను తయారు చేశాను. పర్టికులర్స్ మాది గోల్డ్ షాప్ కాబట్టి గోల్డ్ షాప్ నా ఆర్నమెంట్స్ అవన్నీ చేశాను. వాటర్ ఫాల్ మోడల్ అయితే ఇంకంతే అది అలా నేను అడ్జస్ట్మెంట్స్ ఏం చేసుకునేది లేదు. ఏజిల్లో అయితే నేను రిపీటెడ్ అంటే ఏదైనా నేను కొత్త ఐటమ్స్ కానీ నేను నా షాప్లో కానీ తయారు చేసి పెడితే అవి యాడ్ చేసుకునేది. కానీ దీంట్లో ఉండేదంటే ఏదైనా నేను అప్డేట్ తీసుకొని రావాలి, అప్డేట్స్ తీసుకొని వచ్చేదానికి ఉండేది. అండ్ అట్ ది సేమ్ టైం కుదరద్దు, అప్డేట్స్ తీసుకునేదానికి కుదరద్దు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫుల్ అంటే మన లైఫ్ టైం ఎప్పుడైనా సరే దాన్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు ఏదైనా వర్షన్. అండ్ అట్ ది సేమ్ టైం వర్క్ జరిగేటప్పుడు కూడా ఏదైనా ఈ టెస్టింగ్ టీమ్ కానీ ఆపరేట్ టీమ్ కానీ కలిసి వర్క్ చేస్తాం. మెయిన్ ఇది రెవల్యూషన్. ఇది ఎందుకు ఇంత ఇదంటే ఆపరేషన్ టీమ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి కొలాబరేట్ అయ్యాయి. కొలాబరేట్ అవ్వడం వల్ల మనీ రెడ్యూస్ కానీ ఏదైనా కొత్తగా ప్లాన్స్ వచ్చినా కానీ వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క వర్క్ని ఈజీ చేసుకోవడానికి ఇది చాలా ఇది వచ్చింది. అదో రెవల్యూషన్. ఆ రెండు ఏజిల్ మెథడ్లో కానీ వాటర్ ఫాల్ మెథడ్లో కానీ ఈ యొక్క రెండు డిపార్ట్మెంట్ టీమ్స్ వచ్చేసి డెవలప్మెంట్ టీమ్ కానీ ఆపరేషన్ టీమ్ కానీ విడివిడిగా ఉండడం వల్ల చాలా ఇది జరిగేది. ఈ కస్టమర్కి చాలా లాస్ వచ్చేది. అండ్ అట్ ది సేమ్ టైం అవుట్పుట్ కూడా సక్రమంగా వచ్చేది లేదు. దాన్ని కలపడమే ఈ డివాప్స్ అనేది. అదో పెద్ద మహా రెవల్యూషనే. దట్ టైం ఆ రోజుల్లో రెవల్యూషనే. ఒక చిన్న ఎగ్జాంపుల్, దీనికి పెద్ద డివాప్స్ ఆప్స్ అనే చెప్పి పెద్ద బీజం పెట్టి వెనకాల వేయడానికి కారణం ఏంటంటే నాకు సెట్ అవ్వదు అనిపించింది ఆ రోజు పీపీటీ తయారు చేసినప్పుడు. ఎందుకంటే రియల్లీ ఆ మెథడాలజీస్ ఆ బ్యాక్ మెథడాలజీస్లో ఆ లోపం అదే. ఈ డెవలప్మెంట్ టీం ఒక విధంగా ఆలోచిస్తే ఆపరేట్ టీం ఒక విధంగా ఆలోచించేది. ఈ కలయిక అదో పెద్ద రెవల్యూషన్. అందుకని చెప్పి ఈ మెయిన్ ఆ ఏజ్లకి వాటర్ ఫాల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇవి కలిసి వర్క్ చేస్తానికి కుదరద్ది. అందుకని చెప్పి ఈ విధంగా చూపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్లాన్. ఇదే చెప్పాను కదండి, దేంట్లో అయినా సరే వాటర్ ఫాల్ మోడల్ అయినా సరే అండ్ అట్ ది సేమ్ టైం ఏజిల్ మెథడాలజీలో అయినా సరే ఇప్పుడు మన డెవోప్స్ మెథడాలజీ అయినా ఒకటే ప్లాన్, ఒకటే ప్రాసెస్ ఉంటుంది. ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. బట్ కాకపోతే దీనికి ఏంటంటే కాలానుసారం ఆ యొక్క టూల్స్ యూజెస్ అనేది పెరిగింది. దీంట్లో మనకి కొన్ని అడ్వాన్స్డ్ టూల్స్ వాడటం జరుగుతుంది వాటితో పోలిస్తే. అండ్ అట్ ది సేమ్ టైం అడ్వాన్స్డ్గా థింక్ చేయడం జరుగుద్ది. ప్లాన్కి వచ్చేసి ప్లాన్కి కోడ్కి గిట్ అని
సబ్వర్షన్ అని చెప్పి జీరా ఇట్లా బిల్ట్కి వచ్చేసి కొన్ని ఇట్లా ఇవన్నీ యూజ్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ఒక డౌట్ వచ్చింది, దీన్ని నేను తెలుసుకుంటున్న టైంలో నాకు డౌట్ వచ్చింది. అరే బాబు ఇదంతా అన్నింటిలో ప్లాన్ ఉంది, కోడ్ ఉంది, బిల్ ఉంది, టెక్స్ట్ ఉంది, డిస్ప్లే ఉంది, ఆపరేటర్ ఉంది, మానిటర్ ఉంది, అప్పుడు దానికి ఓటర్కి వీటికి డిఫరెన్స్ ఏంది అని చెప్పి అప్పుడు మీకు దానికంటే నేను ఒక ఎగ్జాంపుల్ వేసుకున్నాను. ఒక జీన్స్ క్లాత్ తీసుకుంటే దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఆ జీన్స్ క్లాత్ని మనం పాత రోజులాగా బ్యాగీ ప్యాంట్ లాగా కుట్టించుకోవచ్చు, బూట్ కొట్ లాగా కుట్టించుకోవచ్చు, ఇప్పుడున్న పెన్సిల్ కట్గా కుట్టించుకోవచ్చు, డెగ్గర్ జీన్స్గా కుట్టించుకోవచ్చు, అండ్ స్ట్రిప్ జీన్స్గా కుట్టించుకోవచ్చు, జాగర్స్ లాగా కుట్టించుకోవచ్చు. అంటే ఇవన్నీ ఒకటే ప్రాసెస్, ఎక్కడైనా ఒకటే ప్రాసెస్. ఒక యాప్కి మనం తయారు చేయడానికి యాప్ని కానీ వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి ఒకటే ప్రాసెస్. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఇదేంటంటే దాన్ని మాడిఫై చేసుకోవటం, ఇది ఆ యొక్క టూల్స్ని యూజ్ చేసి ఎలా మాడిఫై చేయడం అంతే. ఆ ప్రాసెస్ మనకు ఒకే విధంగా ఉంటుంది. దానికి దీనికి కొన్ని అడ్వాంటేజ్. అండ్ DevOps అడ్వాంటేజెస్: రిలయబిలిటీ, రెడ్యూస్ టైం, రికవరీ, టైం తగ్గిస్తుంది, ఎఫిషియన్సీ, మనకి వాటితో పోలిస్తే ఎక్కువ ఇదిగా ఉంటుంది, లోవర్ రిస్క్, వాటిలో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది, అండ్ అడిషన్ షార్టర్ డ్యూ సర్కిల్, స్టేబిలిటీ కరెక్ట్గా అంటే ఆ యాప్ యొక్క స్టేబిలిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది. దీంట్లో ఫాస్టర్ అప్డేట్స్, ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే ఫాస్ట్గా మనం అప్డేట్ చేసుకోవచ్చు దాన్ని. బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్, యూజర్కి మంచి ఎక్స్పీరియన్స్ లైక్ ఆ ఇంటర్ఫేస్ సంబంధించి కానీ దాని స్పీడ్ సంబంధించి కానీ మంచి ఇష్యూ మంచి ఇదిగా ఉంటుంది. అండ్ హయ్యర్ క్వాలిటీ మంచిగా ఉంటుంది. కాస్ట్ సేవింగ్స్, ఆ యొక్క కస్టమర్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ కాస్ట్ సేవింగ్లో కూడా ఇది మనకి మంచిగా పనికొస్తుంది. లాస్ట్ ఆఫ్ ఫైనల్ బేసికల్లీ ఫస్ట్ చెప్పాలి ఈ వ్యక్తి గురించి. ఈ ఫాదర్ ఆఫ్ డివోర్స్, ప్యాట్రిక్ డివోర్స్, ఫాదర్ ఆఫ్ డివోర్స్. అందరూ చాలా టాపిక్లు చెప్పారు. దానికి ఏమంటే డిస్కవర్ చేసిన వ్యక్తులు పేర్లు చెప్పారు. దీనికి డిస్కవర్ చేసిన వ్యక్తులు లేరు. ఫాదర్ ఆఫ్ డివోర్స్ ఎందుకంటే డివోర్స్ నాట్ ఏ మెథడాలజీ, ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అదో రెవల్యూషన్. ఎందుకంటే రెవల్యూషన్ అంటే ఫాదర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండియా అంటే గాంధీ గారి గురించి చెప్తారు. కానీ ఫస్ట్ ఎవరు ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు ఫస్ట్ అంటే ఎవరు చెప్పలేదు. అదో రెవల్యూషన్. అది ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి వచ్చిన రెవల్యూషన్. మన ఇండియన్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఫైట్ కూడా అంటే ఆ రోజు నాకు ఇబ్బంది కలుగుంటే ఆ ఊర్లో ఉండే చిన్న పిల్లోడు కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఉండొచ్చు. ఇలాగే ఆ యొక్క ఆపరేషన్ టీం నుంచి డెవలప్మెంట్ టీం వాళ్ళ మధ్య ఉన్న ఆ యొక్క చిన్న తప్పిదాల వల్ల ఈ కన్జ్యూమర్స్ కానీ వీళ్ళు ఇబ్బంది పడుతున్న టైంలో ఇది స్టార్ట్ అయింది. దాన్ని ఎవరు స్టార్ట్ చేశారని అయితే తెలియదు. కానీ ఇతను చెప్పినట్టు ఆ టూల్స్లో అప్గ్రేడ్ కానీ డివాప్స్ గురించి ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల ఇతన్ని ఫాదర్ ఆఫ్ డివాప్స్ చేశారు. ఇట్లా ఉందంటే డిఫరెన్స్ బిట్వీన్ వాటర్, ఏజిల్, డివాప్స్ ఎంత స్ట్రైట్ ఉంటుంది అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మనం ఒకసారి దాంట్లో అరేంజ్ చేయగలుగుతాం. వాటర్ ఫాల్స్లో మనం దీంట్లో సర్టెన్ టైమ్సే మనం రిపీట్ చేయగలుగుతాం డెవలప్ చేయాలని. డివాప్స్లో లైఫ్ టైం నువ్వు ఎంతైనా చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా ఎప్పుడు ఏ డెవలప్ చేయాలనుకున్నా కానీ ఈ డివాప్స్లో చేయడానికి కుదరద్ది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ రిఫరెన్సెస్ థింగ్స్ అన్ని నేను ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళకి డివాప్స్ గురించి తెలిసిన వ్యక్తులకైతే నేను చెప్పిన జస్ట్ ఒక 10% ఏమైనా మీరు అనుకుంది నేను ఏమైనా చెప్పండి వచ్చాము. లాస్ట్ అండ్ ఫైనల్లీ వెరీ బిగ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టుడే.